एक ही मॉडल आता है। అది వద్దులేరా బట్ట మన దగ్గర పార్కింగ్ కష్టము. మా ఆయన చేసిన ఒక చిన్న తప్పుకి మా ఈ బైక్ అయితే ఎవరో కొట్టేశారు. లాక్ వేయకుండా హారిస్ రూమ్ దగ్గర పెట్టినటువంటి ఆ బైక్ని ఈజీగా లేపుకెళ్ళిపోయాడు అనమాట. మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కానీ ఇప్పటికి 10 days అవుతుంది, ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో ఇంకేం చేయాలో తెలియలేక ఇంకా న్యూ బైక్ కోసం అయితే వెతుకుతున్నాము. ద బెస్ట్ ప్రైస్ వస్తే తీసుకుందామని చెప్పేసి చూడండి, వీడియో అయితే పెడుతున్నాను ఈజీగా. ఎంత చూడండి, ఈ కెమెరా ఫుటేజ్ని మేము పోలీస్ వాళ్ళకు కూడా సబ్మిట్ చేసాము. బట్ 10 days అవుతుంది, ఇప్పటి వరకు దొంగనైతే పట్టించుకోలేరు. సో ఇలా ఉందన్నమాట ఇక్కడ పరిస్థితి. సో చేసేదేం లేక ఇంకా మాకు రెగ్యులర్గా ట్రావెల్ చేయడానికి ఆఫీస్ పర్పస్ అయితే ఈ బైక్ అయితే చాలా ఇంపార్టెంట్ హస్బెండ్కి. కువైట్లో సెక్యూరిటీ సర్వేలైన్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అలాంటిది ఇలాంటి ప్లేస్లోనే ఇలా జరగడం అనేది చాలా బాధాకరం. ఇలా మీకు కూడా ఎప్పుడైనా కువైట్లో జరిగిందా? జరిగితే మీకు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఈజీగా దొరికిందా? నాకు ఒక్కసారి కమెంట్లో పెట్టండి. సీరియస్గా మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదైనా ఒక చిన్న కావాల్సిన థింగ్ వెళ్తే ఎంత బాధ ఉంటుందో నాకు మా ఆయన కళ్ళలో చాలా స్పష్టంగా కనిపించింది. ఒక 2 days అయితే చాలా దాని గురించి ఆలోచించాడు. ఫైనల్గా ఏదైతే ఏంటి, ఒక కొత్త బైక్ అయితే కొనేసాము.